కాకినాడ జిల్లాలో డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇంధన కష్టాలు సరకు రవాణా రంగాన్ని కూడా వెంటాడుతున్నాయి. డీజిల్ కొరతతో గత 3 రోజులుగా లారీలు నిలిచి యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరకు రవాణాలో తీవ్ర జాప్యం జరుగుతుందని, తమ ఉపాధి కోల్పోతున్నామని లారీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇంధన సమస్య ఎప్పటికి తీరుతుందోనని లారీ ఓనర్స్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో డీజిల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత సమస్య అయితే తీవ్రంగా వేధిస్తుంది. గత 4 రోజుల నుంచి డీజిల్ లేకపోవడంతో లారీలు మొత్తం కూడా ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ఈ నిత్యావసర సరుకుల రవాణా మొత్తం కూడా స్తంభించిపోయింది. దీంతో ఇటు లారీ ఓనర్స్, అదేవిధంగా నిర్వాహకులు, డ్రైవర్స్, క్లీనర్స్ అందరూ కూడా తమ ఉపాధి కోల్పోయాయని చెప్పి అయితే పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లారీ ఓనర్స్ కి, ఈ డ్రైవర్లు, క్లీనర్కి ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి వారి మాటలోనే విందాం. చెప్పండి, ఇప్పుడు డీజిల్ కొరత వల్ల మీకు ఎలాంటి సమస్యలు వస్తాయి? ఎన్ని రోజుల నుంచి మీకు ఈ సమస్య ఉంది? డీజిల్ కొరత వల్ల 10 రోజుల నుంచి సమస్య వచ్చిందండి. డీజిల్ వల్ల వెళ్ళటానికి లేదు, రావడానికి లేదండి. మాకు డీజిల్ లేకపోతే ఎక్కడికి వెళ్ళగలదండి? ఏ బొంగులోనే ఆయిల్ కొడతలేదండి. దానివల్ల అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. మాకు గురించి పట్టించుకునే ఎవరు లేరండి. ఆల్ ఇండియా తిరుగుతాయండి లారీలు. ఎక్కడ లారీ అక్కడ ఆగిపోయినామండి. మా లారీలు ఎవరు ఆయిల్ కొడతలేదు. ఇవాళ వారం నుంచి లారీలు నిలుపుకున్నామండి. ఇక్కడ మాకు పని లేదు, పాటు లేదు. వస్తూ రావడం పోవటం. లారీలు దారిలో ఎక్కడికి దారిలో ఆగిపోయిన లారీలు ఆయిల్ లేక, స్టాఫ్ కూడా ఇబ్బంది పడిపోతున్నారు, తిండి తిప్పలు లేక. మొత్తం నిత్యావసరాలకు అన్ని ఇబ్బంది లేదు. అందరూ రేట్లు పెరిగిపోయినాయి అన్ని. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మా లారీ యజమాని కొంచెం కాపాడాలని కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే డీజిల్, పెట్రోల్ కొరత ఎక్కడా లేదు, అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కొన్ని చోట్ల కూడా ఈ డీజిల్ కొడుతున్నారు. అయితే లారీకి వచ్చేసరికి ఎన్ని లీటర్లు డీజిల్ కొడుతున్నారు? అది మీకు సరిపోతుందా, సరిపోదా? 3000 రూపాయలు కొడుతున్నాను. డీజిల్ వచ్చేసి గట్టుకొస్తే 2 కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్లు వస్తే లారీల మైలేజ్ 350-400 లీటర్లు పడుతుంది మాకు. ఒక్కో లారీకి 3000 రూపాయలు ఎక్కడ సరిపోద్ది ఆయిల్? లైన్లో అదన్నా 1-2 గంటలు పడుతుంది. ఒకసారి ఒక రోజు పడుతుంది, ఒక పూట ఒక రోజు కూడా పడుతుంది. రాత్రి పెట్టిన లారీ ఇప్పుడు వచ్చి ఆయిల్ దొరకలేదు నాకు. ఈ వేళకు ఒక 5 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉందండి. ఇప్పుడు రేపు లేదు, ఎల్లుండు మాకు ట్యాక్స్ నెల అండి. ఇది లాస్ట్ ట్యాక్స్ నెల. ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్. నా ఒక్క లారీకి నిమిత్తం నేను ఒక్కనే 13,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. నేను తినాలి అండి. నేను మినిమం ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను నా ఒక ఓనర్ కమ్ డ్రైవర్గా నేను 350 లీటర్లు నా ట్యాంకులో కొడితే కానీ బండి వెళ్ళి రాదు. అది మా పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ బంకుల్లో లైను, ఇంచుమించు ఒక 100 మంది లైన్లో నుంచి ఉన్నాం. కొట్టారు, 10 మంది కొట్టారు. ఇంకా ఆయిల్ లేదని చెప్తున్నారు. కాకినాడలో మొత్తం కూడా 3000కు పైగా లారీలు ఉన్నాయి. అయితే గత 4 రోజుల నుంచి కూడా డీజిల్ మొత్తం కూడా కొరత ఏర్పడటం, ఎక్కడా కూడా 20 లీటర్ల మించి డీజిల్ కొట్టకపోవడంతో రవాణా మొత్తం కూడా ఇక్కడ స్తంభించిపోయిందని చెప్పేసి లారీ అసోసియేషన్ నిర్వాహకులు, అదేవిధంగా డ్రైవర్లు, క్లీనర్లు చెప్తున్నారు. అధికారులు స్పందించి తమకు ఏదైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పి, ఈ డీజిల్ 300కు పైగా లీటర్లు కొట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ డ్రైవర్లు, అదేవిధంగా లారీ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా సమాచారం. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.